దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధించడంలో ఆనందం ఉంది, ఆరాధించడంలో సంతోషం ఉంది. ఒక చిన్న సన్నివేశం బైబిల్లో మనం చూస్తే, యేసయ్య పరిసయ్యుని ఇంట భోజనానికి వెళ్ళినప్పుడు ఒక పాపాత్మురైన స్త్రీ ఆయన చెంతకు వచ్చి యేసయ్య పాదాల చెంతకు చేరి కన్నీటితో ఆమె పాదాలు కడిగి తల వెంట్రుకలతో తన పాదాలు తుడిచి మిక్కిలి విలువైన జటమాంస అత్తరును ఆయన పాదాల దగ్గర పగలగొట్టి ఆ పాదాలకి వేసింది. ఇల్లంతా సువాసనతో నిండిపోయింది, మహిమ కలిగిన ఆరాధనతో నిండిపోయింది. ఎంత గొప్ప ఆరాధన! కన్నీటితో ఆరాధించింది. యేసయ్య అన్నాడు, మీ విశ్వాసము ఎంత గొప్పది, సమాధానంతో వెళ్ళమని చెప్పాడు. దావీదు ఆత్మలో పరవశుడై దేవుని ఆరాధించాడు. రాజే అంత గొప్పగా ఆరాధిస్తే మనం ఇంకెంత ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. ప్రార్థిద్దాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఉదయకాలపు సమయంలో దేవాన్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా, మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు అయ్యా. మా సమస్త అవసరాలను తీరుస్తున్నావు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి నీ ప్రియ కుమారుడైన యేసుని ఈ లోకంలోకి పంపించి మా కొరకు చేసిన త్యాగానికి వందనాలు ప్రభువా. నువ్వు మాకు చాలు యేసయ్యా, నీ కృప చాలు నాయనా, నీ తోడుంటే నాకు చాలు యేసయ్యా, నీ నీడ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఈ ఆరాధనపై మేము ఆశీర్వాద కొమ్మని బ్రతిమలాడుచున్నాను ప్రభువా. అందరం కలిపి ప్రార్థనలో ఏకీభవిస్తుండగా నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను. ఆమేన్. బైబిల్ సెలవిస్తుంది, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మతో ఆరాధిద్దాం, దేవుని మహిమపరుద్దాం. యేసయ్య నీ ఉంటే నాకు చాలు, నీ తోడుంటే చాలు, నీ చూపు ఉంటే చాలు, నీ నీడ ఉంటే చాలు. బ్రతుకులో ఇబ్బందులు పాలవుతున్నావా, కష్టాల్లో ఉన్నావా? రండి యేసయ్యని మహిమపరుద్దాం. ఆకాశమందు నీవు నాకుండగా భూలోకంలో ఏది నాకు అక్కర్లేదు ప్రభువా అని భక్తుడు మాట్లాడినట్లు మాట్లాడదామా? అడుగుదామా దేవా? She
నడిపించు ప్రభువా, అది పగిలిన కడ వరకు నడిపించు దేవా. నా నామలోనికి రాయేసయ్యా, నన్ను నడిపించు, జీవితంలో ముందుకు నడిపించు ప్రభువా. నిజమే ప్రభువా, ప్రతికూల పరిస్థితులు నీ మాట చాలు ప్రభువా. నువ్వు తోడుగా ఉంటే చాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. సర్వము నీకు లోబడుచున్నట్టు ప్రభువా. భూమి ఆకాశం, గాలి నీరు నిప్పు అన్నీ నీకు లోబడుచున్నట్టు. నువ్వు సర్వాన్ని శాసిస్తున్న దేవుడు, నీకు వందనాలు ప్రభువా. భయంకరమైన వైరస్తో ఈ లోకం ఎంతో మంది భయపడుతున్నారు. కుబేరులు సైతం, గొప్ప వాళ్ళు తణుకులను చెప్తున్న వాళ్ళు సైతం తలుపులు మూసుకులలో ఉన్నారు. కంటికి కనిపించిన ఒక చిన్న వైరస్ మనుషులు భయపడుతున్నారు. కానీ నా దేవుడు సమస్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఆయనకి, ఆయన మాటనికి లోబడినది ఈ లోకంలో ఏది లేదు. ఆరాధిస్తాను ప్రభా. నువ్వు సర్వోన్నతుడు కాబట్టి నేను ఆరాధిస్తాను దేవా. నిన్ను మహిమపరుస్తాను దేవా. ఆరాధన నీకే దేవా, ఆరాధన నీకే. నీకు మాత్రమే ఆరాధిస్తున్నాను ప్రభా. నిన్ను మాత్రమే కనపరుస్తున్నానయ్యా. భయంకరమైన తుఫాను రేగినప్పుడు శిష్యులు ఓడలో ఉండి భయపడ్డారు. యేసయ్య ఓడలో నిద్రపోతూ శిష్యులు భయపడుతున్నారని లేచి చూసి సమస్తాన్ని ఒక్క మాటలో నిమ్మలపరిచాడు. నా దేవుడికి ఒక్క నిమిషం చాలు పరిస్థితుల్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి. హల్లెలూయా. పేతురు నీటిపై నడుస్తున్నప్పుడు, నీటిని చూసినప్పుడు భయపడ్డాడు. యేసయ్యని చూసినప్పుడు ధైర్యంగా నడిచాడు. మళ్ళా నీటిని చూసి మునిగిపోయాడు. నీటిపై నడిచిన ఆయన పాదాలు చూసి విశ్వాసంతో అడిగేద్దాం. మన బ్రతుకుల్ని కాపాడిన దేవునికి మహిమ చెల్లిద్దాం. నువ్వు నేను గొప్పవారమని కాదు ఈరోజు సజీవ లెక్కలో ఉంది. ఆయన గొప్పతనాన్ని బట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఆరాధిద్దాం. యేసయ్యా ఆరాధన నీకే.
వెంబడించెదా, నీ చిత్తముని చేసేదా, నీ బాటలో నీ నడిచెదా, నీ వాక్యములో నీ నిలిచెదా, నీవు వెంబడించెదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. గాలిని ఆపగలిగే శక్తివంతుడు, భయంకరమైన తుఫాన్ని ఆపగలిగే శక్తివంతుడు, నీ నా జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ఆపగలిగే దేవుడు మన దేవుడు. ఎంత అద్భుతమైన పాదాలు నీటిపై నడిచి భయంకరమైన కొరకు జీవితంలో ఉన్న మనకి ఒక ఊరటనిచ్చింది. ఆరాధిద్దాం. దేవుని చూసి భయపడుతున్నారు, సర్వములో పడచ్చు మన దేవుని. యేసయ్యా స్తోత్రం నాయనా. దేవాలయంలో ఆరాధిస్తున్నాము ప్రభువా. ఈ నామాన్ని కనపరుస్తున్నాము ప్రభువా. ఆరాధన యోగ్యుడా నీ కొందనాలు ప్రభువా. హల్లెలూయా. దేవా మీరు మహిమపరుస్తున్నాము ప్రభువా. స్తోత్రం దేవా.
ఈ నామాన్ని ఘనపరుస్తున్నాం ప్రభువా. మన దేవుడు ఎంత గొప్పవాడంటే తన సకల ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో మన కోసం దరిద్రుడిగా రావడానికి ఇష్టపడ్డాడు. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నా రక్షణ కోసం మౌనిగా నిలబడిపోయాడు. వరకు దేవుడిన గొర్రె పిల్ల మౌనంగా ఉండినట్లు ఆయన నా కోసం శ్రమ సహించినట్టు మౌనం అయిపోయాడు. యేసయ్య అప్పగించబడిన రాత్రి పేతురు ఆ భయంకరమైన దృశ్యాన్ని చూడలేక అందరిని చూసి కోపం వచ్చి చంపేద్దాం అనిపించింది. యేసయ్యకు మాట్లాడాడు, నా తండ్రిని అడిగితే 12 వ్యూహాల సైన్యములు పంపించగలరు, కానీ అది ఆయన చిత్తం కాదు. నీ కోసం నా కోసం మరణించడానికి ఇష్టపడ్డాడు. ఆది దంపతులైన తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు ఎప్పుడైతే తెలివి వచ్చిందో వస్త్రహీనులుగా ఉన్నప్పుడు దేవుడే వస్త్రాలను ఇచ్చాడు. కానీ సిలువు పైన యేసయ్య వస్త్రహీనుడుగా మన కొరకు నిలబడిపోయాడు. ఉమ్ము వేశాడు, అవమానించినప్పటికీ మౌనంగా ఉండిపోయాడు. మన కోసం, మన రక్షణ కోసం దేవుడు చేసిన ఆ త్యాగాన్ని మహింపరుద్దామా? అయ్యా, నేను మహింపరుస్తున్నాను ఎందుకంటే నువ్వు అర్హుడు కాబట్టి నాయన. నేను మహింపరుస్తాను ఎందుకంటే నువ్వు ఆరాధనకి యోగ్యుడు. నన్ను ధనవంతులుగా చేయడానికి నువ్వు ధనహీనుడుగా మారిపోయాడు, దరిద్రుడిగా మారిపోయావు ప్రభువా. నీ కృపకై నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నీ జాలికై నేను మహింపరుస్తున్నాను ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా. పాటను పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం.
ప్రేమ, నిన్ను నన్ను హెచ్చించడానికి తగ్గించుకున్న ప్రేమ. ఈ ప్రేమ ఈ లోకంలో మనకి ఎక్కడైనా దొరుకుతుందా? ఆ ప్రేమను ఆశ్రయిద్దాం, ఆరాధిస్తున్నాం ప్రభువా నీ ప్రేమకై. ధనవంతునిగా చేయుటకు దారిద్ర్యతను భరించినావు. ధనవంతునిగా చేయుటకు దారిద్ర్యతను భరించినావు. హెచ్చించి ఘనపరచిన నీ బలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదరు. హెచ్చించి ఘనపరచిన నీ బలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదరు. ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. మన దేవుడు మహిమోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడు, సకల చరాచర సృష్టికర్త. ఆయన చేసిన మేలులకు, ఆయన చేసిన ఉపకారములకు మనం చేతులెత్తి ఆయన ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. 1000 నోళ్లతో ఆయన స్తుతించిన, ఆయన గణపరిచిన, ఆయనకి స్మృతి సాటి రాదు. ఆయన రుణం మనం తీర్చుకోలేము, అంత గొప్ప దేవుడై ఉన్నాడు. నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు సజీవిత ఈ లోకములకు వచ్చి మన కోసం సిలువ వేసిన యేసయ్య, నువ్వు మహిమకు పాత్రుడు నాయనా. చేతులెత్తి నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా. నీలాంటి వారు లేరు ప్రభువా, నీలా ప్రేమించే వారు లేరు నాయన, నీలా నైనా ఆదరించే వారు లేరు ప్రభువా. భయంకరమైన స్థితిలో నీవు ఉన్నావేమో, నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హిస్ లవింగ్ యూ. ప్రతి విధమైన ఘనతకు మన దేవుడు అర్హుడు. ఆరాధిద్దాం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలా లేరెవరు, నీలా లేరెవరు. మహోన్నతుడా,
ప్రభా. నీలాంటి వారు లేరు నాయనా, నీలాంటి గొప్ప దేవుడు లేడు, నీలా ప్రేమించే మనిషి లేదు. నీ కృపలకే నేను మహింపరుస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను. ప్రాణిత మహోన్నతులైన దేవా, సర్వశక్తిమంతుడైన తండ్రి, నీ ఆత్మ మా మధ్య నడిపించినందుకు వందనాలు ప్రభా. నేను మహింపరుస్తుండగా మా స్థితులపైన ఆశ్రయుడు అయినందుకు నీకు వందనాలు. మా ఆత్మను నీలో రగిలించినందుకు నీకు స్తోత్రాలు నాయనా ప్రభా. నాయనా తండ్రి, నాయనా ప్రభా, భయంకరమైన పరిస్థితులు మేము ఉండగా మా అందరిపైన నీ ఆత్మ నుంచి నడుచున్నాము. దేశం కోసం, ప్రపంచం కోసం ప్రార్థించే వారిగా మమ్మల్ని నుంచి నడుచున్నాము ప్రభా. మా బ్రతుకులని కాపాడిన నీకు మహిమ తెచ్చే వారిగా ఉండగలకు సహాయం దయచేయండి నాయనా. ఈ స్తుతి ఆరాధన పైన మీరు ఆశీర్వడు కమ్మని ప్రియ రక్షకుడనే యేసే నామమున ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.